హాయ్ అండి, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మేడం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ చూస్తుంటే ప్రజెంట్ నాకైతే ఐడియా లేదండి. ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మనం వైసీపీకి ఎలాగోసారి ఛాన్స్ ఇచ్చాము, ఇలా కూడా ఒక్కసారి, ఎందుకంటే వీళ్ళు కమ్మండే వచ్చారు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. అంటే కాకపోతే పవన్ కళ్యాణ్ సింగిల్గా రావట్లేదు కదా, పొత్తుతో వస్తున్నాడు కదా, సో అది ఎలా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియదు కదా రాజకీయం ఎలా ఉంటుందో. పొత్తుతో వస్తే చంద్రబాబు నాయుడు గారికి చాలా తెలుసు, ఆయన పొత్తుతో వస్తే కంపల్సరీ మంచిగా ఉంటుందని చెప్పి ఫీల్ అవుతున్నాను నేను. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు హవా ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్లో? మంచిగా ఉంటుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మన 100కి చూసుకుంటే 90% వాళ్ళే వస్తారు అనుకుంటున్నా. 10% ఏదో చెప్పలేము, ఇంకా మేము 90% వాళ్ళే వస్తారు. జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇద్దరి మధ్య తేడా ఏంటంటే తేడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గడేమో కడతారు, జగన్ వస్తేనేమో కూల్ చేస్తున్నారు, అది తేడా. నేను చెప్తానండి, నేను ఒక 175 సీట్లు నేను నిలబడతాను, నాకు వస్తే నేను చెప్తాను. మనం చెప్పినంత మాత్రాన్ని జరగదు కదా అది. ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసిందో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఎన్నుకోట అంటున్నారు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు ప్యాకేస్తారని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు, వాళ్ళకేం చెప్తారు? పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన ప్యాకేజ్ స్టార్ అంటారు, పక్కకి వెళ్ళిపోయినంత మాత్రాన ప్యాకేజ్ స్టార్. పెళ్ళిళ్ళు చేసుకోకుండా నడుచుకుంటే అదేమో రాదు, పెళ్ళిళ్ళు చేసుకుంటే అయిపోయింది. సరే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ముందుకు వచ్చింది, మాకు ఇది జరగలేదని చెప్పలేదు కదా ఎవరు, ఆయన గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడలేదు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, తను ఇండివిజువల్గా నిలవట్లేదు అంటున్నారు కదా. అంటే ఆయనకి రాజకీయం తెలియదు కదా ఫస్ట్, ఆయనకి 10 సంవత్సరాలు ఉన్నాడు రాజకీయం. అంటే రాజకీయం ఇంకా అవ్వాలి కదా, ఎప్పుడైనా కానీ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఇంకా ఆయన పర్ఫెక్ట్ అవ్వాలి కదా. అందువల్ల పెద్దలతో ఇప్పుడు పెద్దలతో ఉండడం అనేది తప్పేం కాదు, పెద్దల ద్వారా ఇంకా నేర్చుకుంటాడు ఆయన. అంటే ఇప్పుడు చూసుకుంటే ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఓటేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు తప్ప వేరే వాళ్ళతో పొత్తు పెట్టి కూడా ఓటు వేయరు కదా. ఫ్యాను అన్నవాళ్ళు పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా మనము మారాలి అని అనుకుంటే ఓటేస్తారండి. అది ఫ్యాను అనేవాళ్ళు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారని చెప్పి ఓటేయకుండా ఉంటాం కాదు. ఆయన చేసే అభివృద్ధి అలా అయినా చేయగలుగుతారు, ఇలా అయినా చేయగలుగుతారు. ఎవరైనా అలా ఆలోచించి ఓటేస్తేనే బాగుంటుంది, రాష్ట్రం అనేది బాగుంటుంది. 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీ జనసేనకి 24 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి అనేది చెప్పలేమండి, గ్యాంబ్లింగ్ జరిగితే లాస్ట్ టైం లాగే అవ్వచ్చు, లేదు అని అంటే రావచ్చు. 170. నేనైతే చంద్రబాబు నాయుడు గారు గెలవాలనుకుంటున్నానండి.